గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాలువల పూడిక తీయకపోవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగా పంటలు ముప్పుకు గురవుతున్నాయని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. అధిక వర్షాల కారణంగా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం వివరాలను సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అధిక వర్షాల కారణంగా ముప్పుకు గురైన వరి పొలాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. పంట నష్టం వివరాలను, రైతులు పెట్టిన పెట్టుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏం చేస్తే దీన్ని తగ్గించగలుగుతాం? ఈ వాటర్ గ్రిడ్ అనేది గతంలో కూడా చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే చెరువుల్లో కానీ పంటకాలంలో కానీ వర్షాకాలంలో వచ్చే ఓవర్ఫ్లో అయ్యే వాటర్ని దాన్ని కొంచెం ఒక ఛానలైజ్ చేసి ప్రాపర్ వేలో తీసుకెళ్ళగలిగితే దాన్ని భవిష్యత్తుకి వర్షాకాలం లేని సందర్భంలో కూడా ఆ నీటిని సాగునీటికి, త్రాగునీటికి వాడుకునే విధంగా, దాంతోపాటుగా భూగర్భ జలాలు పెంచడానికి కూడా ఏం చేయొచ్చు అనే దాని మీద ఒక ప్రాజెక్టును కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ద్వారకా తిరుమల మండలం యొక్క ప్రభావం అక్కడ ఈ వర్షం తీవ్రత వల్ల పంట నష్టం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మిగతా 3 మండలాలు, గోపాలపురం మండలం, నల్లజర్ల మండలం, దేవరపల్లి మండలం, 3 మండలాల్లో సుమారు 4800 ఎకరాల వరకు పంట మునిగిపోయినట్టుగా మాకు ప్రాథమిక అంచనా. ఏమేమి చేయాలో అన్ని చర్యలు